క్రీస్తు పూర్వం 460వ సంవత్సరానికి చెందిన గ్రీక్ తత్వవేత్త వైద్య శాస్త్ర పితామహుడు హిపోక్రటీస్ వాకింగ్ విషయంలో చెప్పిన విషయం ఏమిటంటే వాకింగ్ ఈజ్ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్. ఈ మాట క్రీస్తు పూర్వం 460వ సంవత్సరంలోనే చెప్పడం జరిగింది. అవును, నడక అనేది చాలా ఈజీగా చేయదగ్గ మంచి వ్యాయామం. కాస్త ప్రయత్నంతోనే నడకను ప్రతిరోజు కొనసాగించవచ్చు. నడవటానికి ఏ పరికరాలు అవసరమే లేదు. నడవటం అనేది డబ్బులు పెట్టి కొనే అవసరము లేదు. నడవటం వల్ల కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఫిట్గా ఉండటానికి దోహదం చేస్తుంది. ఇంతకీ ఎలా నడవాలి, ఎంత దూరం నడవాలి, నడవటానికి ఏది కరెక్ట్ పోస్చర్, అలాగే నడకతో ఎన్ని లాభాలు, నడకతో ఫిట్గా ఉండే ఆ ఫిట్ ఫార్ములాను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. బ్రెయిన్ ని నడక ఉత్తేజితం చేసి చురుగ్గా పనిచేసేటట్లుగా ఉంచుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కెన్సాస్ చేసిన పరిశోధనలో వెల్లడైన విషయం ఏమిటంటే ఏరోబిక్ వ్యాయామమైన నడక అల్జీమర్స్, మతిమరుపు వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి, మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించింది. నడుస్తున్నప్పుడు మెదడుకి రక్తం పుష్కలంగా సరఫరా అయి చురుకుగా ఆలోచించగలుగుతాం. అంతేకాదు, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. నేటి ప్రపంచంలో రోజురోజుకి అల్జీమర్స్ వ్యాధి బారిన పడే రోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం దాదాపు 35 మిలియన్ మంది ప్రజలు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు. ఈ సంఖ్య రాబోయే 2 దశాబ్దాల కాలంలో రెట్టింపు అవుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ను విడిచిపెట్టి రోజువారీ జీవితంలో నడకను భాగంగా చేసుకుంటారో వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు దాదాపుగా తక్కువనే చెప్తున్నారు. వెర్బల్ గా నేర్చుకునే అంశాలను గుర్తుపెట్టుకునే తత్వానికి కారణమైన మెదడులోని భాగమైన హిపోకాంపస్ నడక కారణంగా ఆరోగ్యంగా ఉంటుందని, నడక మనిషిలోని ఒత్తిడిని, టెన్షన్ ని తగ్గించి ఎండార్ఫిన్స్ ను విడుదలయ్యేలాగా చేస్తుంది. అలాగే ఈ హార్మోన్లు కేవలం మెదడు ఆరోగ్యంగా ఉంచడమే కాదు, ఆరోగ్యంగా జీవించడానికి, మానసికంగా దృఢంగా మనిషి ఉండటానికి చేయూతనిస్తాయి. ఇక రెండవ లాభం, నడక మీ కంటి చూపును మెరుగుపరుస్తుందని తెలుసా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నడవటం వల్ల మీ కంటి చూపుకి నడక రెండింటికి మధ్య సమన్వయం చేకూరుతుంది. ఇది చాలా ముఖ్యమైనది. కంటిలోని ఒత్తిడిని నడక నార్మల్గా ఉండేటట్టుగా చేస్తుంది. గ్లకోమా వ్యాధితో బాధపడే వారికి నడక చాలా మంచిది. నిజానికి గ్లకోమా అనేది కంటిలో అధికంగా ద్రవాలు చేరటం వల్ల కంటి లోపల ఎక్కువ ఒత్తిడిని కలుగజేస్తాయి. ఈ ఒత్తిడి కంటి నరాలపైన పనిచేసి ఒత్తిడికి నరాలు లోనవుతాయి. అందువల్ల కంటి చూపు మందగిస్తుంది, చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ గ్లకోమా రీసెర్చ్ ఫౌండేషన్ వారి సూచన ప్రకారం నడక ద్వారా గ్లకోమా వ్యాధి బారిన పడకుండా తప్పించుకోవచ్చు. అలాగే గ్లకోమా వ్యాధిగ్రస్తుల కంటిలో అదనపు పీడనం ఏర్పడకుండా ఉండి కంటి చూపును కాపాడుకోవటానికి నడక చాలా ఉత్తమమైన మార్గంగా చెప్తారు. ఏది ఏమైనా కంటి చూపులో సమస్యలు రాకుండా ఆరోగ్యవంతమైన మంచి కంటి చూపును భవిష్యత్తులో కొనసాగించుకోవాలనుకుంటే నడకే ఉత్తమమైన వ్యాయామం అని చెప్పక తప్పదు. ఇక మూడవ లాభం, జీర్ణక్రియను మెరుగుపరచడానికి నడక చాలా హెల్ప్ చేస్తుందని తెలుసా? అవును, కేవలం క్యాన్సర్స్ ని దూరంగా ఉంచడమే కాదు, ప్రతిరోజు నడక జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు క్యాన్సర్ పైన యుద్ధం చేయడానికి కూడా నడక చాలా హెల్ప్ చేస్తుంది. ఇక నాలుగో ఉపయోగం, నడక వల్ల హార్ట్ డిసీజెస్ కు దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా కార్డియో ఎక్సర్సైజ్, పరిగెత్తడం వంటివి, వేగంగా నడవటం వంటివి మనిషి గుండెను దృఢంగా ఉండేటట్లుగా చేస్తాయి. ప్రతిరోజు ఒక 30 నిమిషాల పాటు కార్డియో సంబంధిత నడక, పరుగు వంటి వ్యాయామాలు చేయటం వల్ల గుండెకు ఎంతగానో మేలు జరుగుతుంది. శరీరంలోని హై బీపీని అదుపులో పెట్టడానికి, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి పనిచేస్తుంది. అంతేకాదు, శరీరంలోని రక్తనాళాల్లోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇక ఐదవ ముఖ్య ఉపయోగం ఏంటంటే లంగ్స్ వాల్యూమ్ ని, అంటే ఊపిరితిత్తుల పరిమాణాన్ని, అంటే కెపాసిటీని పెంచుతుంది. నడక అనేది ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్. నడవటం కారణంగా రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి.
శరీరంలో టాక్సిన్ పదార్థాలను, వ్యర్థాలను బయటకు పంపించడంలో సహాయం చేస్తుంది. దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవటం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు రాకుండా మేలు చేస్తుంది. ఇక మెడిటేషన్ వంటివి మనిషి ఇమ్యూన్ సిస్టమ్ని బలోపేతం చేస్తాయి. స్వచ్ఛమైన గాలిలో నడవటం వల్ల తాజా ఫీలింగ్ కూడా వస్తుంది. ఇక ఆరో ఉపయోగం, క్లోమ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచడానికి నడక చాలా దోహదం చేస్తుంది. ప్రతిరోజు నడక వల్ల వ్యక్తికి డయాబెటీస్ రాకుండా సహాయం చేస్తుంది. శరీరంలోని రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను స్థిరంగా ఉంచేందుకు నడక దోహదం చేస్తుంది. రక్తంలో మంచి కొలెస్ట్రాల్ HDL పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ LDL తగ్గుతుంది. రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. అందువల్ల వ్యాధి అదుపులోనికి వస్తుంది. మధుమేహ పీడితుల్లో అల్పంగా ఉండే ఇన్సులిన్ ఉత్పత్తిని నడక ప్రేరేపిస్తుంది. రెగ్యులర్గా నడవటం వల్ల ఈ పేషెంట్లు యాంటీ డయాబెటిక్ మందుల్ని, ఇన్సులిన్ డోసుల్ని క్రమక్రమంగా తగ్గించుకోవచ్చు. ఇక ఏడవ ఉపయోగం, మంచి దృఢమైన కండరాలు కావాలన్నా, మనిషికి మంచి శరీరాకృతి కావాలన్నా, అధిక బరువు ఒబేసిటీతో బాధపడుతున్న వారు తగ్గాలన్నా, తక్కువ బరువున్నారని విచారపడుతున్నా నడకే మంచి టానిక్. ఎలాంటి వ్యక్తి అయినా, అంటే సన్నగా ఉన్నా, ఒబేసిటీతో బాధపడుతున్నా కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తే వారి శరీరం మంచి ఆకృతిని సంతరించుకుంటుంది. ఫిట్గా, దృఢంగా తయారవుతుంది. నడక జారిపోతున్న పొట్ట కండరాలను బిగుతుగా ఉంచి క్రొవ్వును కరిగిస్తుంది. ఈ కారణంగానే రెగ్యులర్గా నడిచే వాళ్ళు చూడటానికి స్లిమ్గా, ఫిట్గా కనిపిస్తారు. కేవలం 10,000 అడుగుల దూరం నడిచినా చాలు నడక ప్రయోజనాలను ప్రత్యక్షంగా చూడటానికి. ఇక 8వ లాభం ఏమిటంటే, ఎముకలు బలహీనపడకుండా నడక కాపాడుతుంది. ఎముకలు దృఢంగా ఉండటానికి దోహదం చేస్తుంది. ప్రతిరోజు నడక ఆస్టియోపోరోసిస్ రాకుండా ఎముకలు దృఢంగా ఉంచి జాయింట్స్ హెల్దీగా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఇక 9వ లాభం మీకు తెలుసా, నడక నడుం నొప్పిని నివారిస్తుందని, బ్యాక్ పెయిన్ నుండి రిలీఫ్ని ఇస్తుంది. వాకింగ్ వల్ల శరీరంలో చక్కగా రక్త ప్రసరణ జరిగి మృదు కణజాలానికి కూడా మంచి పోషకాలను అందజేయటంలో పాత్ర పోషిస్తుంది. నడవటం కారణంగా మీ వెన్నెముక దృఢంగా, బలంగా తయారవుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, మంచి పోస్చర్ అనేది మీ శరీరం పొడవు పెరిగినట్లుగా అయి మీరు కాస్త హైట్గా ఉన్నట్లుగా కనిపిస్తారు. ఇక 10వ లాభం, ప్రతి మనిషి యొక్క శరీరం, మైండ్ రెండు కూడా లింక్ అయ్యే ఉంటాయి. సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే, డిప్రెషన్తో బాధపడేవారు రోజు కనీసం 30 నుంచి 45 నిమిషాల సేపు వాకింగ్ చేస్తే వారి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయని చెప్తున్నారు. ఏ విషయంలోనైనా బాధపడుతూ ఉంటే, ఒత్తిడికి గురైతే మీరు కాసేపు నడవండి. నడకలో మీరు ప్రేమించేవారు మీకు తోడుగా ఉంటే, మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో పాటుగా నడిస్తే ఒత్తిడి తగ్గటమే కాదు, చాలా హ్యాపీనెస్ కూడా మీకు మీ సొంతం అవుతుంది అని చెప్తున్నారు. ఇక 11వ లాభం, వాకింగ్ అనేది ఇతర వ్యాధులు అంటే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఇలాంటి వ్యాధులను ఎదుర్కొనగలిగే శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. వ్యాధి నిరోధకత పెరుగుతుంది. వాకింగ్ వల్ల ఇంకొక అతి పెద్ద లాభం, 12వ లాభం ఏంటంటే, వృద్ధాప్యాన్ని వాయిదా వేయడం. సాధారణంగా వృద్ధాప్యాన్ని తప్పించుకోలేరన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే వృద్ధాప్యాన్ని వాయిదా వేయడానికి నడక ఒక గొప్ప మార్గం. 50 సంవత్సరాల వయసు దాటిన ఇంకా యువకుల మాదిరిగానే చురుగ్గా పనిచేయడానికి నడక అత్యంత దోహదం చేస్తుంది. వృద్ధాప్యం అనివార్యమే, అయినా చాలా మంది యువకుల మాదిరిగా దృఢంగా చిరకాలం జీవించడానికి కారణం జీవితంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయటమే అని చెప్పక తప్పదు. జపాన్ దేశస్థులు దీర్ఘాయుష్ను కలిగి ఉండటానికి కారణం కూడా నడక అనే చెప్పాలి. నడక ఆయుష్ను పెంచుతుంది. ఇక 13వ లాభం, డాక్టర్ సలహా మేరకు గర్భధారణ సమయంలో వాకింగ్ చేయటం వల్ల అలసట నుండి, అలాగే వివిధ ఇతర గర్భ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది కూడా సులభంగా బరువు కోల్పోవటానికి సహాయం చేస్తుంది. అంతేకాదు గర్భధారణ సమయంలో మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నడక అబార్షన్లను కూడా నిరోధిస్తుంది. ఇక 14వ లాభం, ఎక్కువ సమయం దీర్ఘ నిద్ర అందించడంలో నడక సహాయం చేస్తుంది. రోజు సూర్యరశ్మిలో నడక వ్యాయామం వల్ల రాత్రిపూట మంచి నిద్ర పడుతుంది. నడక నిద్రలేమిని దూరం చేస్తుంది. ఇక 15వ లాభం,
ప్రతిరోజు వాకింగ్ చేయటం వల్ల భాగస్వామితో చురుకైన లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది. వాకింగ్ రక్త ప్రసరణ పెంచడానికి సహాయపడుతుంది. ఇక వాకింగ్ చేసే మనిషి పొజిషన్ ఎలా ఉండాలి, పోస్చర్ ఎలా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నడిచేటప్పుడు ఒక్క విషయం పైన శ్రద్ధ తీసుకోవాలి. అదేంటంటే ఎలా నడుస్తున్నారన్న విషయం కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఎప్పుడు నడిచినా కూడా మీ వెన్నెముక, స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. మడమలను ఎల్బో 90 degrees కోణంలో వంచుతూ, చేతులను ఆడిస్తూ, పెల్విస్ని స్థిరంగా ఉంచాలంటే నడుమును స్థిరంగా ఉంచుతూ నడవాలి. మీ పోస్చర్ కరెక్ట్గా ఉండాలి, వంగిపోతూ నడవకూడదు. ఇదే కరెక్ట్గా నడిచే పోస్చర్. గంటకు 3-4 మైళ్ళ దూరం పరిగెత్తడం లేదా నడవటం అనేది మంచి వ్యాయామం. అంత చేయలేమనుకుంటే మీరు ఎంత వీలవుతుందో ఆ మేరకు మీ గోల్ని సెట్ చేసుకొని మొదలు పెట్టండి. నడుస్తున్నప్పుడు మీరు మీ ప్రక్క వారితో అలుపు లేకుండా మాట్లాడగలుగుతున్నారంటే సరే. అలా కాకుండా ఆయాసపడుతూ మాట్లాడుతున్నారు అంటే మీరు చాలా వేగంగా నడుస్తున్నారని అర్థం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు నడక అనేది మంచిది. క్రమక్రమంగా నడక టైంని పెంచుకోవచ్చు. ఇక రోజుకి 6000 అడుగుల దూరమైన కనీసం నడవటం చాలా మంచిది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.